తప్పేంటో తెలుసా? తన జ్యేష్ఠత్వము ఒక్క పూట కూటి కొరకు దేవుడిచ్చే ఆశీర్వాదం, తండ్రిచ్చే ఆశీర్వాదములు వదులుకొని ఇది ఒక్క పూట కూటి కొరకు ఆశపడ్డాడు. దేవుని పిల్లరా, ఒక్క పూట కూటి కొరకు ఆశపడ్డాడు. అందుకోసం ఏమంటాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట అంటాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములు చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్క పూట కూటి కొరకు నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటావారా? ఒక్క పూట కూటి కొరకు. ఒక పూట తినకపోతే చచ్చిపోవు కదా నువ్వు. ఒక్క పూట తినకపోతే నువ్వు చచ్చిపోవు కదా. ఒక్క పూట ఆహారం కొరకు, ఒక్క పూట నీ కడుపు నింపుకోవడం కొరకు నీ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటావా? తండ్రిచ్చే ఆశీర్వాదాలు అమ్ముకుంటావా?